నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు స్టమక్ క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? స్టమక్ క్యాన్సర్కు ముఖ్య కారణాలేంటి? స్టమక్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? స్టమక్ క్యాన్సర్కు వైద్య రంగంలో ఎటువంటి ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? స్టమక్ క్యాన్సర్కు రేడియేషన్ థెరపీ ఏ విధంగా ఉంటుంది? మొదలగు స్టమక్ క్యాన్సర్ సమస్యలకు పరిష్కార మార్గాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో అసలు ఈ స్టమక్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందువల్ల ఈ స్టమక్ క్యాన్సర్ అనేది వస్తుంది? స్టమక్ క్యాన్సర్కి స్టమక్ క్యాన్సర్ అంటే మన ఇండియాలో 5th మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ అండి. అండ్ క్యాన్సర్ రిలేటెడ్ మోర్టాలిటీలో వచ్చేసి ఇట్ ఈస్ ద 2nd మోస్ట్ కామన్ కాజ్. అండ్ స్టమక్ క్యాన్సర్కి కామన్ కాజెస్ ఏంటంటే ఒకటి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అండి. ఎనీ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉంటే ఫ్యూచర్లో అది స్టమక్ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. క్రానిక్ గ్యాస్ట్రైటిస్కి కాజెస్ వచ్చేసి ఒక బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా అని ఉంటుంది. క్రానిక్ పెయిన్ మెడికేషన్ అబ్యూస్ ఉన్న, క్రానిక్ స్టీరాయిడ్స్ అబ్యూస్ ఉన్న, దానివల్ల క్రానిక్ గ్యాస్ట్రైటిస్ వచ్చి దానివల్ల స్టమక్ క్యాన్సర్కి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ కామన్ కాజెస్ వచ్చేసి స్మోకింగ్ ఒక కాజ్ అండి. ఇంకోటి ఆల్కహాల్ తీసుకోవడం, ఇంకోటి ఒబేసిటీ, ఫుడ్లో హై సాల్ట్ డైట్ తీసుకున్న, ఫ్రీక్వెంట్గా ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకున్న, ఇవన్నీ సమ్ ఆఫ్ ద కామన్ కాజెస్ అండి స్టమక్ క్యాన్సర్కి. ఓకే, అంటే దీన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు? స్టమక్ క్యాన్సర్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి క్రానిక్గా యాసిడిటీ అని పెయిన్ రావడము, స్టమక్ పెయిన్ రావడము, వామిటింగ్స్ రావడము, లేకపోతే ఫుడ్ కొంచెం తీసుకున్నాకనే ఫుల్ అయిపోవడం, దాన్ని ఎర్లీ సెటైటీ అంటాము. డిస్పెప్సియా అంటే అన్నం అరగకపోవడం లాంటి సిమ్టమ్స్ రావడము. ఇంకా అడ్వాన్స్ కేసెస్లో వచ్చేసి మనకి ఫుడ్ తీసుకున్న లోపలికి వెళ్ళకపోవడము, ఆర్ వామిటింగ్స్లో బ్లడ్ రావడము, ఆర్ మోషన్స్లో బ్లాక్ కలర్ బ్లడ్ రావడము, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ అండి. సో దీని డయాగ్నోసిస్ వచ్చేసి మనం హిస్టరీ అండ్ ఫిజికల్ తీసుకొని తర్వాత గైడెడ్ ఎండోస్కోపీ నోట్లో నుంచి ఎండోస్కోపీ చేసి, ఆ ఎండోస్కోపీలో ఏమన్నా అల్సర్ కానీ ఏమన్నా అనిపిస్తే దాని బయాప్సీ తీసి దాన్ని పాథాలజీ ల్యాబ్కి పంపించి అది మైక్రోస్కోప్ కింద చూస్తే మనకి అది స్టమక్ క్యాన్సరా లేదా అని తెలుస్తుందండి. దీంతోపాటు మనం సిటీ స్కాన్ కానీ, పెట్ సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇవన్నీ చేస్తే మనకి స్టమక్ క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్ అవుతుందండి. ఓకే సార్, అంటే ఈ స్టమక్ క్యాన్సర్లో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి? స్టమక్ క్యాన్సర్లో కామన్గా మనము 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. దీంట్లో మనం 2 టర్మ్స్ యూజ్ చేస్తాము, ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అండ్ అడ్వాన్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చేసి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2ని ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటారండి. అదే స్టేజ్ 2 అండ్ స్టేజ్ 4ని అడ్వాన్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటారు. స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే అది ఓన్లీ స్టమక్లోనే ఉంటుందండి, అది బయటికి స్ప్రెడ్ కాదు క్యాన్సర్ అనేది. అదే స్టేజ్ 3 అంటే పక్కనున్న లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. అదే స్టేజ్ 4 అంటే పక్కనున్న ఆర్గన్స్ లైక్ లివర్కి వెళ్తే మనకి జాండిస్ సిమ్టమ్స్ రావడము, అదే మనకి లంగ్స్లో వెళ్తే దమ్ము రావడము, అదే బోన్స్లోకి వెళ్తే బోన్ పెయిన్ రావడము, దీన్ని స్టేజ్ 4 అడ్వాన్స్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటామండి. ఓకే సార్, అంటే ఈ స్టమక్ క్యాన్సర్కి పర్టికులర్గా ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఏమైనా ఉంటుందా? యా, డెఫినెట్లీ అండి. మోస్ట్లీ స్టమక్ క్యాన్సర్ మనము అబోవ్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో చూస్తామండి. మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ అబోవ్ 60 ఇయర్స్, ఈ క్రానిక్ యాసిడిటీ వాళ్ళు ఉన్న వాటిల్లో చూస్తామండి. కానీ జనరల్గా ఇప్పుడు ఏమంటే మేము చూస్తున్న కేసులో 40-50 ఇయర్స్ పేషెంట్స్ కూడా వస్తున్నారండి. ఎందుకంటే ఈ స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ కన్జంప్షన్, హై సాల్ట్ డైట్ తినడము, ఇవన్నీ వల్ల కొంచెం ఎంగేజ్ పేషెంట్స్ని కూడా ఈ మధ్య చాలా చూస్తున్నామండి స్టమక్ క్యాన్సర్లో. అండ్ సార్, బేసిక్గా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒకసారి ఫామ్ అయిందంటే అది మనకి తెలియదు, అదే 2nd స్టేజ్లో, 3rd స్టేజ్లో, కొంతమందిలో 4th స్టేజ్కి బయటపడుతుంది. సో అప్పుడు ఏం చేయలేము అంటారు, అంటే ఎర్లీగా గుర్తించడానికి సిమ్టమ్స్ లాంటివి ఏమి బయటపడమంటారా? యా, ఎర్లీ సిమ్టమ్స్ అంటే క్రానిక్ యాసిడిటీ అంటే కడుపులో మంట కానీ, కడుపులో నొప్పి కానీ, ఎనీ క్రానిక్ సిమ్టమ్స్ ఉన్నా, కడుపులో నొప్పి కానీ, మంట కానీ, అన్నం తీసుకున్న లోపలికి వెళ్ళకపోవడము, క్రానిక్ డిస్పెప్సియా అంటే అన్నం అరగకపోవడము, కొంచెం అన్నం తీసుకున్న స్టమక్ ఫుల్ అవ్వడము, ఎనీ వెయిట్ లాస్ ఫ్రీక్వెంట్గా అవుతున్నా కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే ముందే పసిగట్టి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అవి చేసుకుంటే మనం ఎర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయొచ్చు అండి. స్టేజ్ 1, స్టేజ్ 2లో డయాగ్నోస్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 60-70% క్యూరేట్ ఛాన్స్ ఉంటుందండి. అదే స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తే మనకి అది 20-30% ఛాన్స్ క్యూర్ ఉంటుందండి. ఎస్ సార్, ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. వినోద్ గారు, హలో. హలో మేడం, డాక్టర్ గారు. వినోద్ గారు చెప్పండి.
సార్ నాకు మామూలుగా కోవిడ్ టైంలో లాస్ట్ ఇయర్ డిటెక్ట్ అయింది సార్ లంగ్ క్యాన్సర్ అనేసి. ఓకే అండి. అయితే అప్పటికి నేను ఫస్ట్ ఏప్రిల్లో డోస్ తీసుకున్నాను మామూలుగా వ్యాక్సిన్ డోసు. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి? సార్ మీ ఏజ్ ఏజ్ నేను 60+61 సార్. 61 అంటే ఏ స్టేజ్ అని ఏమైనా తెలుసా అండి లంగ్ క్యాన్సర్? లంగ్ క్యాన్సర్ అప్పుడు థర్డ్ స్టేజ్ అన్నారు సార్. ఓకే ఓకే. అయితే 6 కీమోలు ఇచ్చిన తర్వాత టార్గెటెడ్ థెరపీ తీసుకుంటున్నాను ఇప్పుడు 3 months నుంచి. ఓకే. మళ్ళీ అదే కంటిన్యూ చేయమని అన్నారు మన రివ్యూలో. అవునండి. అది మామూలుగా క్రిజాల్ కానీ క్రిజాల్ నిప్ ఉంది కదా తీసుకుంటున్నాను. క్రిజాల్టిన్. ఓకే. 250 mg. ఓకే. అయితే ఫస్ట్ వ్యాక్సినేషన్ 1 ఏప్రిల్ నాడు తీసుకున్నాను సార్. ఓకే అండి. దాని తర్వాత ఇది నాకు మంత్ ఎండింగ్ ఇది తెలిసింది. తర్వాత మళ్ళీ అక్టోబర్ లో తీసుకున్నాను సెకండ్ డోసు. ఓకే అండి. ఇప్పుడు బూస్టర్ డోసు తీసుకోవడానికి వస్తాయండి అని అనుకున్నాం. బూస్టర్ డోస్ తీసుకోవచ్చండి, దానికి ఏమీ ప్రాబ్లం లేదండి. అంటే 9 months ఏదో అన్నారు సెకండ్ డోస్ అని అట్లా. అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారము 9 months తర్వాత ఇస్తున్నారండి. ఓకే. కానీ ఒక్కసారి మీ ట్రీటింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఇప్పియొచ్చండి. బూస్టర్ డోస్తో పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, తీసుకోవచ్చండి. అది ఓకే సార్. ఇప్పుడు ఈ రిజాల్వ్ నిబ్ అనేది 3 months యూజ్ చేశాను సార్. ఇంకో 3 months కంటిన్యూ చేయమన్నారు. ఓకే అండి. అది డాక్టర్ చెప్తారండి. 3 months 4 months అయినాక మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చూస్తారండి. రెస్పాన్స్ బట్టి అది ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుందండి. ఎస్ సార్. అండ్ అలాగే ఇప్పుడు ఈ స్టమక్ క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో సర్జికల్ ఆంకాలజీలో ఎలాంటి రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి? రీసెంట్ అడ్వాన్సెస్ సర్జికల్ ఆంకాలజీ అంటే ఇప్పుడు ఏంటంటే లాప్రోస్కోపీ గైడెడ్, రోబోటిక్ సర్జరీ గైడెడ్ రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయండి. వీటితో యూజ్ ఏంటంటే మినిమల్ పెయిన్, మినిమల్ బ్లడ్ లాస్, ఎర్లీగా మనము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఎనీ ఇన్ఫెక్షన్ కూడా చాలా తక్కువ వస్తాయండి ఈ సర్జరీస్ వల్ల. సో ఇవన్నీ రీసెంట్ అడ్వాన్సెస్ అండి స్టమక్ క్యాన్సర్లో ఇన్ సర్జికల్ ఆంకాలజీ వైస్. ఎస్ సార్. మరో కాల్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం గారు. హలో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే గారు. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ ఏం లేదండి, నాకు 2010లో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే అండి. దట్ ఈస్ సెకండ్ స్టేజ్. దట్ వాజ్ ఆపరేటెడ్. ఓకే. ఏమంటే దాని తర్వాత నాకేమో 7 weeks ఏమోను బీసీజీ థెరపీ ఇచ్చారు. ఓకే అండి. బీసీజీ థెరపీ ఇచ్చాక దాని తర్వాత ఇంకా అక్కర్లేదన్నారు. నేను ఫాలోఅప్ లో ఉండమన్నారు. నేను రాజమండ్రిలో యూరాలజిస్ట్ దగ్గరేమో ఎవ్రీ 6 months కి నేను అల్ట్రాసౌండ్ సిస్టోస్కోపీ చేయించుకున్నాను. ఓకే అండి. 5 years. ఓకే అండి. తర్వాత ఏమో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను అల్ట్రాసౌండ్ చేయించుకుంటున్నాను. 11 ఏళ్ళు అయిందండి. ఓకే అండి. మందులు ఏమో వద్దని చెప్పారండి. అవునండి. అంతే. అదే మళ్ళీ ఏమన్నాను మందులు వాడాలా అని. మందులు ఏమి ఉండవండి. ఒకసారి జనరల్గా 5 years ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయాక 5 years తర్వాత జనరల్గా క్యాన్సర్ అనేది క్యూర్ అని చెప్తామండి. మీరు మందులు వేసుకొని అవసరం లేదండి. జస్ట్ రెగ్యులర్ ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్ అవి చేసుకొని ఫాలోఅప్లో ఉండాలండి. అండ్ సిమ్టమ్స్ లైక్ యూరిన్లో బ్లడ్ రావడం అలా ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని వెళ్ళి కలవాలి అండి. ఎస్ సార్. అలాగే మెడికల్ ఆంకాలజీలో ఎలాంటి రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి ఇప్పుడు? ఇప్పుడు స్టమక్ క్యాన్సర్లో జనరల్గా స్టేజ్ 4 అంటే మనం డెత్ సెంటెన్స్ అనుకుంటామండి. ఇప్పుడు అలా లేదండి. స్టమక్ క్యాన్సర్లో మనకి ఇమ్యూనోథెరపీ అనే డ్రగ్స్ వచ్చాయి, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా కీమోథెరపీనే ఓరల్ ఫామ్స్లో డ్రగ్స్ వచ్చాయి మనకి. ఇంకా టార్గెటెడ్ థెరపీ అని యాంటీ VEGF టార్గెట్ థెరపీ డ్రగ్స్ ఉన్నాయండి. ఇవన్నీ డ్రగ్స్ రీసెంట్ అడ్వాన్సెస్ అండి, లాస్ట్ 4-5 years నుంచి వచ్చాయి. వీటితోని మనము స్టమక్ క్యాన్సర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మినిమల్గా ఉంటాయండి. ఇవన్నీ రీసెంట్ అడ్వాన్సెస్ అండి స్టమక్ క్యాన్సర్లో కీమోథెరపీ. అలాగే ఇప్పుడు బాడీలో ఒక క్యాన్సర్ని ట్రీట్ చేయాలంటే రేడియేషన్ అనేది తప్పనిసరి. సో రేడియేషన్ అంటే ఆ కీమో ఇవన్నీ ఇవ్వటం వల్ల కూడా చాలా హార్మ్ఫుల్ అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా మంది. సో ఈ రేడియేషన్ ఆంకాలజీలో ఎలాంటి రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి? రేడియేషన్ అంటే మన స్టమక్ క్యాన్సర్లో ఏంటంటే జనరల్గా సర్జరీ చేసే ముందు రేడియేషన్ ఇస్తాము, ఆర్ సర్జరీ అయినాక ఇస్తాము బేస్డ్ ఆన్ స్టేజ్. ఆర్ పాలియేటివ్ సెట్టింగ్లో ఎప్పుడంటే బ్లీడింగ్ చాలా మోషన్లో బ్లీడ్ అవ్వడం అలా అయితే అప్పుడు పాలియేటివ్ సెట్టింగ్లో కూడా రేడియేషన్ ఇస్తామండి. రేడియేషన్లో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి. ఎట్లా అంటే 1 millimeter పక్కకు కూడా సెల్ డ్యామేజ్ కాకుండా రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయండి. స్టమక్ క్యాన్సర్ రేడియేషన్లో అయితే మనము బిఫోర్ సర్జరీ రేడియేషన్ ఒక రోల్ ఉందండి, పోస్ట్ సర్జరీ రేడియేషన్ కూడా రోల్ ఉందండి మనకి. ఎస్ సార్. మరో కాల్ ఉన్నారు, ఉషా గారు. హలో. హలో. హలో ఉషా గారు, డాక్టర్ గౌతమ్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఉషా గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. మా హస్బెండ్ కి బాగా వెయిట్ లాస్ అవుతుంది. కొంచెం తినంగానే కడుపంతా ఇద్దరు వేసినట్టు ఉంటుందండి. ఓకే అండి. ఎన్ని రోజుల నుంచి అండి?
ఇప్పుడు 6 months నుంచి నొప్పి ఉందండి, బాగా వెయిట్ లాస్ అయింది. ఓకే. ఏజ్ ఎంత అండి? 35. 35. ఓకే. అంటే ఎవరైనా డాక్టర్కి చూపెట్టుకున్నారా అండి? చూపించామండి, ఎవరు పోయినా కూడా టీవీ అంటారు కానీ టీవీ అంటే ఆ మెడిసిన్ వేసుకుంటే పడట్లేదు, వెయిట్ లాస్ అయ్యి అంటే మెడిసిన్ వేసుకోవాలి, ఆయుష్ రావడం, దగ్గు రావడం అట్లాంటివి జరుగుతున్నాయండి. దగ్గు ఉందా అండి బాగా? దగ్గుందండి. ఓకే. మీరు చెప్పిన సిమ్టమ్ బట్టి చూస్తే టీబీ లెక్కనే ఉందండి. దానికి మీరు 6 months ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. అయితేనే ఆ టీబీ అనేది తగ్గుతుంది. ఎస్ సార్. అండ్ అలాగే ఈ స్టమక్ క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి ఆ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ట్రీట్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అండి. మేము మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పెట్ స్కాన్, న్యూక్లియర్ మెడిసిన్, ప్యాథాలజిస్ట్ వీళ్ళందరూ ఒక టీం లెక్క ఉండి ట్రీట్ చేస్తామండి. జనరల్గా ట్రీట్మెంట్ అంటే బిఫోర్ సర్జరీ లోకలీ అడ్వాన్స్డ్ అయితే బిఫోర్ సర్జరీ 4 cycles ఆఫ్ కీమో ఇచ్చి మళ్ళీ రెస్పాన్స్ చూసి రెస్పాన్స్ బాగుంటే సర్జరీ చేసి మళ్ళీ 4 cycles ఆఫ్ కీమో ఇస్తామండి. జనరలీ ట్రీట్మెంట్ వచ్చేసి 4 to 6 months ఉంటుందండి స్టమక్ క్యాన్సర్కి. ఎస్ సార్. సో ఇందాక మనకు కాలర్ అడిగినట్టు అంటే ఒకసారి ఈ క్యాన్సర్కి ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ రీఅకరెన్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే అడ్వాన్స్ స్టేజ్లో అయితే డెఫినెట్గా రీఅకర్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోయాక డాక్టర్ దగ్గరికి ఎవ్రీ 3 monthsకి రెగ్యులర్గా ఫాలోఅప్కి వెళ్ళి ఏమైనా టెస్ట్ ఉంటే అవి రెగ్యులర్గా చేయించుకొని మీకు ఏమైనా కొత్త సిమ్టమ్స్ వస్తే అవి రెగ్యులర్గా డాక్టర్కి చెప్పి ఫర్దర్ టెస్టింగ్ చేయించుకొని రీఅకరెన్స్ వస్తే ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా ఉంటుందండి, బాగానే ఉంటుందండి. ఎస్ సార్. మరొకళ్ళు ఉన్నారు, శంకర్ గారు. హలో హలో, శంకర్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. శంకర్ గారు చెప్పండి. నమస్తే అండి. మా సిస్టర్కి వదిన అవుతుంది. చెప్పండి. మెడకు లెఫ్ట్ సైడ్ మెడ కింది భాగంలో ఒక గడ్డలాగా అయింది సార్. ఓకే అండి. దాన్ని పెట్ సిటీ స్కాన్ గిట్లా తీసాము. ఓకే అండి. ఓన్లీ అక్కడనే ఉందని చెప్పేసి ఆ రిపోర్ట్ లో వచ్చింది. ఓకే. ఒమేగా హాస్పిటల్కి వెళ్తే తీసేశారు, దాన్ని రిమూవ్ చేశారు. ఓకే అండి. ఆ తర్వాత రిమూవ్ చేసిన తర్వాత అందులో కొంచెం మిగిలిపోయింది, దానికి క్లిప్ లాంటిది పెట్టాము. తర్వాత రేడియేషన్ చేసుకోవాలి, తర్వాత కీమో ఇవ్వాలని అంటున్నారు సార్. మాకు కన్ఫ్యూజన్ లో ఉంది. అంటే ఏం క్యాన్సర్ అని ఏమైనా చెప్పారా అండి? అది అంత ఐడియా, ఎర్త్ స్క్వామస్ క్యాన్సర్ అన్నది సార్. స్క్వామస్ సెల్ అంటే బయోప్సీలో మనకు తెలుస్తుందండి. అంటే బయాప్సీలో పంపించారు. రిపోర్ట్ వచ్చిందా అండి? రిపోర్ట్ వచ్చింది సార్. స్క్వామస్ సెల్ కార్సినోమా అని వచ్చిందండి. అవును సార్. అదే అంటే మనకు ఆరిజిన్ తెలియాలండి. క్యాన్సర్ అయితే హెడ్ అండ్ నెక్ నుంచి వచ్చిందా, ఇంకా సర్విక్స్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి అని తెలిస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఎస్ సార్. మరొకళ్ళు ఉన్నారు, రాజారావు గారు. హలో హలో. హలో రాజారావు గారు చెప్పండి. నమస్తే. నమస్తే సార్, డాక్టర్ గారు అండి. చెప్పండి. మా ఫాదరు 85 years అండి. ఓకే అండి. వ్యవసాయం ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తారండి. ఓకే అండి. 2 years నుంచి వారికి ఆకలి లేకపోవడం, ఓకే అండి. నిద్ర పట్టకపోవడం ఓకే ఉండేదండి. ఓకే. ఓకే. లోకల్ గా ఎంబీబీఎస్ చూపిస్తే వారు గ్యాస్ కి, అరుగుదలకి, నిద్ర పట్టడానికి ఇచ్చేవారు. ఓకే. ఓకే. 1 month వాడితే అది రికవరీ అయ్యేదండి, మామూలుగా ఉండేవారు. ఓకే. ఓకే. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఆఫ్టర్ 1 year మళ్ళీ ఆ సేమ్ ట్రబుల్ అండి. ఓకే అండి. మళ్ళీ వారికి చూపించాం, అట్లాగే జరిగిందండి. ఓకే అండి. సెకండ్ ఈ సంవత్సరం మార్చిలో మాత్రం మళ్ళీ అట్లాగే వచ్చిందండి. ఓకే అండి. 10 days వాడిన తర్వాత ఇలా కాదని చెప్పి భీమవరం, మాకు దగ్గరలో భీమవరం ఉందండి. ఓకే అండి. గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గారికి చూపించామండి. వారు అప్పుడు అనుమానం లోపల పుండుంది ఓకే అని చెప్పి బయాప్సీ తీసి పంపించారు సార్. ఓకే అండి. ఏమొచ్చిందండి రిపోర్ట్ బయాప్సీ? బయాప్సీ లోపల అది క్యాన్సర్ అని చెప్పి అన్నారండి, థర్డ్ స్టేజ్ అని. ఓకే అండి. సార్ అది మేము ఆ సూర్య గ్లోబల్ హాస్పిటల్ కాకినాడ వారికి చూపించాం సార్. ఓకే. కీమోథెరపీ ఇచ్చారా అండి? అయితే అది అక్కడ జాయిన్ ఏప్రిల్ లో మంచి కరోనా ముమ్మరంగా ఉంది సార్. ఓకే అండి. ఆ టైంలో అక్కడ తీసుకెళ్తే వారు బాగా రెస్పాండ్ అయ్యారు సార్. ఓకే అండి. సార్ 85 years ఇప్పుడు స్కానింగ్ తీశారండి. ఓకే అండి. ఆ స్కానింగ్ లో వారు చెప్పారన్నమాట, ఏమండి ఫాదర్కి 85 years ఓల్డ్ ఏజ్ అండి. ఓకే. ఓకే.
సో కీమోథెరపీ టాలరేట్ చేయరా అన్నారా అండి? ఒక 10 టైమ్స్ కిమో చేసి మనం చూద్దాం, ఓకే దాన్ని బట్టి నిర్ణయం చేసుకుందాం అని చెప్పారు సార్. ఓకే అండి, అదే ఫాలో అయిపోండి. కీమోథెరపీ కంపల్సరీ ఇవ్వాలండి ఆ స్టేజ్లో, స్టేజ్ 3లో. ఎస్ సార్. అండ్ అలాగే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్లో వచ్చేసండి ఎక్కువ ఫ్రూట్స్ తినడము, అండ్ హై సాల్ట్ తక్కువ తినడము, ఫ్రై ఫుడ్ అవాయిడ్ చేయడము, ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయడము, రెడ్ మీట్ ఎక్కువ తినడం అవాయిడ్ చేయడము, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఇవన్నీ తక్కువ చేస్తే మనకి స్టమక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తగ్గుతుందండి. ఓకే సార్. అంటే వీళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు వర్క్కి వెళ్ళటం కానీ లేకపోతే ఇతరత్ర యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి? అంటే ఇమీడియట్గా అంటే సర్జరీ బట్టి ఉంటుందండి. కొందరికి ఏంటంటే మొత్తం టోటల్ గ్యాస్ట్రెక్టమీ అంటే మొత్తం స్టమక్ అంతా తీసేస్తారండి. కొందరికి పార్షియల్ గ్యాస్ట్రెక్టమీ అంటే పార్ట్ ఆఫ్ స్టమక్ తీస్తారు. సో స్టమక్ మొత్తం తీసేస్తే కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ కంపల్సరీ ఉంటుందండి. ఎప్పట్లే ఆకలి కావడం అదంతా మనకు ఉండదు. సో ఫుడ్ కూడా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, లిక్విడ్ డైట్ కొంచెం స్టార్టింగ్లో తీసుకోవాలి, అండ్ ఆయిల్ ఫుడ్ తీసుకోవద్దు, అండ్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకోలేము అప్పుడు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డెఫినెట్గా ఉంటుందండి, అండ్ డైటీషియన్ హెల్ప్ తీసుకొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలండి. సార్ మరో కాల్ ఉన్నారు, ఈశ్వర్ గారు. హలో. హలో, ఈశ్వర్ గారు నమస్తే అండి, చెప్పండి. మాకు ఒక 6 months అవుతుందండి. ఒంటి మీద చిన్న చిన్న గడ్డల్లాగా చిన్న చిన్న పొక్కులాగా వస్తుంది. ఎక్కడ అండి? స్కిన్ మీదనా అండి? మన కడుపు కొంత ఇది భాగం ఉంది కదండి, ఓకే అండి. దాని మీద మామూలుగా మన ముందని తర్వాత పొట్ట ఉంటుంది కదా, పొట్ట మీద ఒకటి ఉంటుంది. ఓకే అండి, ఎన్ని రోజుల నుంచి వస్తుందండి? అది నాకు ఇంత ముందు ఒక 6 years ఉంటే ఒక చిన్నది ఉండేదండి. ఆ చిన్నది తను వదిలేశాను. ఓకే, ఇప్పుడు బాడీ అంతా వస్తుందా అండి? బాడీ అంతంటే అక్కడక్కడ 2-3 లోపల తగ్గుతూ ఉన్నాయి. సో పొట్ట మీద అదంతా 6 years నుంచి అది మోస్ట్లీ ఏమి ఉండదండి. మోస్ట్లీ బినైన్ కాజెస్ ఉంటాయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి లోకల్ డెర్మటాలజిస్ట్కి వెళ్ళి కలవండి. బయోప్సీ చేసి ఏమైనా బయటపడతా చూద్దామండి. ఎస్ సార్. మరో కాల్ ఉన్నారు, రామకృష్ణ గారు. హలో. నమస్తే సార్. మేడం గారు. రామకృష్ణ గారు నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. సార్ మా ఆవిడ గారికి కంఠం క్యాన్సర్ వచ్చింది సార్. ఏం క్యాన్సర్ అండి? కంఠానికి. ఓకే. 6 నెలలు అయింది సార్ వచ్చి. ఇంత ముందు లో చూపించాము, తీసుకెళ్తారు. ఓకే అండి. తీసుకెళ్తే వాళ్ళు కిమోథెరపీ కరెంట్ పెట్టిస్తారు. ఓకే అండి. చెప్పి 2 నెలలు పోయినాక ఈ టెస్ట్ చేయించండి. ఓకే అండి. టెస్ట్ చేయించినాక ఇంకా 70% తగ్గింది, 30% వెళ్ళిపోయింది. ఓకే. అది ఇంకా మీ బాడీ సహకరించట్లేదు, ఆపరేషన్ చెయ్యాలి అన్నారు సార్. ఆపరేషన్ చేయరాదన్నారా? చెయ్యాలి, ఆపరేషన్ చెయ్యాలి కంట్రోల్కి అన్నారు. ఓకే అండి. అయితే ఆపరేషన్ మందులు చేయించండి బాబు అంటే మా వల్ల అవదు, చాలా బాగా తిరిగిపోయింది అన్నారు సార్. ఓకే అండి. అయితే హోమియో బాబా హాస్పిటల్ తీసుకుంటారు. ఓకే అండి. అది తీసుకొచ్చి వారు చూసారు, టెస్ట్ లాగా చేయించారు. ఓకే అండి. టెస్ట్ లాగా చేయించి బాగా మూసిపోయింది. ఓకే. ఈ ఆపరేషన్ చేయడానికి బాడీ సహకరించదు. ఓకే, ఆపరేషన్ చేయరాకపోతే కీమోథెరపీ తీసుకోండి అండి. డాక్టర్ సజెస్ట్ చేసినట్టు కీమోథెరపీ తీసుకోండి ఆపరేషన్ చేయరాకపోతే. ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ స్టమక్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మనకి ఆపరేషన్ పాసిబుల్ అవ్వకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఆపరేషన్ పాసిబుల్ అండి. స్టేజ్ 3లో ఏంటంటే ఐదర్ ఫస్ట్ 4 cycles ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి కానీ ఆర్ కీమో రేడియేషన్ అంటే రేడియేషన్తో పాటు కీమో ఇవ్వడం కానీ అదొక 4 cycles ఇచ్చి మళ్ళీ రెస్పాన్స్ చూసి ఒకవేళ ట్యూమర్ మొత్తం తగ్గిపోతే మనం సర్జరీ చేసే పాసిబిలిటీ ఉంటుందండి. ఆ సర్జరీ అయిపోయాక కూడా ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే స్టేజ్ 4లో సర్జరీ రోల్ ఏమి ఉండదండి, ఓన్లీ కీమోథెరపీ మీదనే కంటిన్యూ చేయాలి అండి మనం. ఎస్ సార్.
సో ఇందాక మీరు సిమ్టమ్స్ గురించి చెప్పారంటే కడుపులో లైక్ యాసిడిటీగా ఉండటం కానీ ఉబ్బరంగా ఉండటం ఆకలి లేకపోవటం వీటన్నిటికీ చాలా మంది ఏం చేస్తారంటే సొంత వైద్యం తీసుకుంటూ Yes, sir. ఉంటారు వాళ్ళకి దొరికింది లేకపోతే అవునండి. వేరే కన్సల్ట్ చేసి సో అవును. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే మనకి ఎనీ సిమ్టమ్ క్రానిక్గా అంటే ఇలా క్రానిక్ యాసిడిటీ మోర్ దెన్ 6 months కానీ ఇలా ఆకలి అవ్వకపోవడం మోర్ దెన్ 6 months, వెయిట్ లాస్ మోర్ దెన్ 6 months నుంచి ఇట్లా క్రానిక్ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా లోకల్ డాక్టర్ని వెళ్ళి కలిసి ఫర్దర్ టెస్టింగ్ చేయించుకోవాలండి. ఒక 1-2 months అలా ఉండి తగ్గిపోతే అంత అవసరం ఉండదండి. ఎనీ సిమ్టమ్ మోర్ దెన్ 6 months కంపల్సరీ వెళ్ళి డాక్టర్ని కన్సల్టేషన్ చేసుకోవాలి అండి కంపల్సరీ. ఎస్ మరో కాల్ ఉన్నారు క్రాంతి గారు. హలో. యా హలో. హలో క్రాంతి గారు చెప్పండి. నమస్తే. యా నమస్కారం అండి. Yeah. మదర్ కి థైరాయిడ్ క్యాన్సర్ అయిందండి. ఓకే అండి. ట్రీట్మెంట్ వచ్చేసి ఫాలో అప్ ట్రీట్మెంట్ రేడియేటివ్ ఐడింగ్ థెరపీ జరిగింది 2 doses ఓకే అండి. ఎవ్రీ 6 months కి. అది వెరీ హై డోసేజ్ ఇచ్చారండి. అవునవునండి. ఓకే. ఇప్పుడు 1.5 year అవుతుందండి. ఇప్పుడు ఇంకోటి ఉంది డోస్ రెడీగా. బట్ ఏంటి అంటే తను ఏది తినలేకపోతుంది, ఏది తిన్నా వామిటింగ్ అయిపోతుంది. అది ఏమన్నా స్టమక్ క్యాన్సర్ రిలేటెడా లేదంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఐడింగ్ థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది? అంటే ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా అండి. రేడియో ఐడోన్ థెరపీతో అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఓకే. సో మోస్ట్లీ ఒకసారి అంటే స్టమక్ క్యాన్సర్ అని ఏం కాదండి, ఒక్కసారి డాక్టర్కి వెళ్ళి చూపెట్టుకోండి. ఫర్దర్ టెస్టింగ్ చేసి ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ ఎండోస్కోపీ కానీ చేస్తే మనకు ఫర్దర్ కాజ్ ఏంటో తెలుస్తుందండి. ఎస్ సార్. అండ్ అలాగే ట్రీట్మెంట్ తర్వాత ఈ మెడిసిన్స్ అన్నది ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందా? స్టేజ్ 1 స్టేజ్ 2లో ఏముండదండి. స్టేజ్ 3 స్టేజ్ 4లో మళ్ళీ ఒకసారి క్యాన్సర్ ఏమైనా రికరెన్స్ వస్తే కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. లైఫ్ లాంగ్ అని ఏముండదండి. క్యాన్సర్ కంట్రోల్ అయ్యే వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. మళ్ళీ క్యాన్సర్ తిరగబడితే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే సార్. అండ్ అలాగే కొన్ని క్యాన్సర్స్ అన్నవి వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. సో ఈ స్టమక్ క్యాన్సర్లో కూడా అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? చాలా రేర్ ఛాన్స్ అండి. ఒకటి హెరిడిటరీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని ఉంటుందండి. అది చాలా రేర్, 1 in 1 crore అలా ఉంటుందండి. చాలా రేర్ కాజ్ అండి. అది వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కానీ అది చాలా రేర్ అండి. ఓకే. అలా ఫ్యామిలీలో ఓవర్ 2 మెంబర్స్కి క్లోజ్ రిలేటివ్స్కి ఎవరికైనా స్టమక్ క్యాన్సర్ ఉంటే CDH1 జీన్ అని ఉంటుంది. ఆ టెస్టింగ్ చేయించుకుంటే బెటర్ అండి. ఓకే సార్. అంటే ఇంతకుముందు ఈ క్యాన్సర్స్ అన్నవి కూడా మీరు అన్నట్టు చాలా ఏజ్ పైబడిన వాళ్ళకే వస్తూ ఉండేవి. సో ఇటీవల కాలంలో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ యంగ్ పీపుల్ చిన్న వాళ్ళ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈ స్టమక్ క్యాన్సర్లు కూడా అలా యంగ్ పీపుల్లో మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారు మీరు ఉన్న కేసెస్లో? రీసెంట్గా చాలా చూస్తున్నామండి యంగ్ పేషెంట్స్లో అరౌండ్ 30-40 yearsకి. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, ఆర్ హై ఫ్యాట్ డైట్ తినడము, హై సాల్ట్ డైట్ తినడము, ఒబేసిటీ కానీ, ఇవన్నీ కామన్ కాజెస్గా ఉన్నాయండి. దానివల్ల ఈ రీసెంట్గా వెరీ యంగ్ ఏజ్లో లైక్ 30 years 40 years వాళ్ళ పేషెంట్స్ని కూడా చూస్తున్నామండి స్టమక్ క్యాన్సర్తో. అండ్ ఈ క్యాన్సర్ అన్న మాట వింటేనే ఇదొక చాలా ప్రాణాంతకమైన వ్యాధి, దీనికి అసలు ట్రీట్మెంట్ ఉండదని ఇప్పటికీ కూడా అదొక అపోహ అన్నది చాలా మందిలో ఆ భయం అన్నది పోవట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఈ రీసెంట్ అడ్వాన్సెస్ గురించి, లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ముందట్లెక్క లేదండి. ఎర్లీ డయాగ్నోసిస్ స్టేజ్ 1 స్టేజ్ 2లో క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ అయితే మనకి 80-90% ఆఫ్ క్యూర్ ఛాన్స్ ఉంటుంది. అదే స్టేజ్ 3 స్టేజ్ 4లో డిటెక్ట్ అయితే మనకి అరౌండ్ 20-30% ఆఫ్ ద ఛాన్స్ ఫర్ క్యూర్ ఉందండి. కానీ నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎర్లీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎర్లీగా డయాగ్నోస్ అయితే మనకి డెఫినెట్గా క్యూర్ రేట్ ఉందండి. అండ్ స్టేజ్ 4లో ఇంతకుముందు కంపల్సరీ చనిపోతారు అనే అపోహ ఉందండి. ఇప్పుడు స్టేజ్ 4 వచ్చినా కూడా మనం లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి చాలా డ్రగ్స్ ఉన్నాయండి. లైక్ ఇమ్యూనోథెరపీస్, యాంటీబాడీ డ్రగ్స్ అండ్ రీసెంట్ కీమోస్ ట్యాబ్లెట్ ఫామ్లో కీమోస్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ తీసుకోవడం వల్ల లైఫ్ కూడా చాలా ప్రొలాంగ్ అవుతుందండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ స్టమక్ క్యాన్సర్ లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.